హే డ్రైవర్స్, నేను విడివిడిగా ఉన్న తెల్లని గీతను ఎదురుగా ఏ వాహనం రాకపోతే సేఫ్ గా ఉంది అనిపిస్తే ఇండికేటర్ వేసి ఓవర్టేక్ చేయవచ్చు. అన్నా, నేను నేరుగా ఉన్న తెల్లని గీతను. నేను వార్నింగ్ మాత్రమే, లేని క్రాస్ చేయదు అని చెప్తా. ఎమర్జెన్సీ ఉంటే తప్ప క్రాస్ చేయకు. నా మీద వచ్చి హీరో అవుతామని ట్రై చేయకు. నిశ్శబ్దంగా మీ లేన్ లోనే నేరుగా వెళ్ళండి. నేను పసుపు రంగు గీతను. నేను స్ట్రిక్ట్ వార్నింగ్. నన్ను దాటి అవతలి వైపుకు వెళ్ళటం నిషేధం. మీరు ఓవర్టేక్ చేయవచ్చు, కానీ మీ లేన్ లోనే ఉంటూ మాత్రమే. రిస్క్ ఉంది అనిపిస్తే ఆగు. నేను 2 పసుపు రంగు గీతలం. నేను నో ఓవర్టేకింగ్ సైన్. జాగ్రత్త, మమ్మల్ని దాటడం అంటే మృత్యువును ఆహ్వానించడమే. ఇక్కడ ఓవర్టేక్ చేయడం అస్సలంటే అస్సలు కుదరదు. ఏ వెహికల్ అన్నా, నేను జీబ్రా క్రాసింగ్ ని. నేను ఉన్నా అంటే వేగాన్ని తగ్గించాలి. ఎందుకంటే కాలినడకన వెళ్లే వారికి దారి ఇవ్వడం మీ బాధ్యత. నేను రోడ్డు అంచున ఉండే గీతను. రోడ్డు ఎక్కడ ముగుస్తుందో నేను మీకు చెప్తాను. ముఖ్యంగా చీకట్లో మీరు దారి తప్పకుండా నేను దారి చూపిస్తాను. నన్ను దాటి కిందకు వెళ్ళకండి, అది ప్రమాదం. ఓ దేవుడా, నాకు జాబ్ ఇవ్వయ్యా. నాకు జాబ్ ఇస్తే నా ఫస్ట్ నెల జీతంలో సగం నీకు ఇచ్చేస్తాను. నీ మనసులో కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఒరే బాబు, నీకు జాబ్ వచ్చిందంట. ఇదిగో లెటరు. 1,00,000 రూపాయలు జీతం అంటరా. స్వామి, నా సమస్యలు నీకు తెలుసు కదా, మరి 1,00,000 రూపాయలు సగం ఇస్తాను. ఈసారికి 100 ఇస్తాను, అడ్జస్ట్ అవ్వు. ఒరే బాబు, ఈ లెటర్ నీకు వచ్చింది కదంట, మన ఇంటి పక్క అబ్బాయికి వచ్చిందంట. దేవుడా, జాబ్ తీసేసావు అప్పుడే. దేవుడితో జోక్ లేకూడదు బాబు. అగండి, మీరు మమ్మల్ని చూస్తుంటారు కానీ ఎప్పుడైనా మా గురించి పూర్తిగా తెలుసుకున్నారా? తెలియకపోతే మేమే చెబుతాం, వినండి. నేను తెల్లటి నంబర్ ప్లేట్ ని. నన్ను కేవలం ప్రైవేట్ వాహనాలపై మాత్రమే ఉపయోగిస్తారు. నేను అత్యంత సాధారణమైన ప్లేట్ ని, కానీ నాతో మీరు టాక్సీ పనులు చేయలేరు. నేను పసుపు రంగు ప్లేట్ ని. నేను కమర్షియల్ వాహనాల గుర్తింపుని. టాక్సీ అయినా లేదా ట్రక్ అయినా ఒకవేళ వాహనం ద్వారా డబ్బులు సంపాదిస్తుంటే నా ఉనికి తప్పనిసరి. నేను ఆకుపచ్చ రంగు ప్లేట్ ని. నేను అందరికంటే కూల్, ఎందుకంటే నేను ఎలక్ట్రిక్ వాహనాలపై ఉంటాను. నేను పొగను వదలదు మరియు పర్యావరణాన్ని కాపాడుతాను. నేను నలుపు రంగు ప్లేట్ ని. మీరు సొంతంగా డ్రైవ్ చేసుకునే అద్దె వాహనాలపై నేనుంటాను. నేను పెద్ద పెద్ద హోటళ్లు మరియు టూరిస్ట్ వాహనాల్లో కనిపిస్తుంటాను. నేను నీలం రంగు ప్లేట్ ని. నేను సామాన్య ప్రజల వాహనాలపై కాకుండా ఫారిన్ డిప్లొమాట్స్, విదేశీ రాయబారుల వాహనాలపై ఉంటాను. నా గౌరవమే వేరు. నేను BH నంబర్ ప్లేట్ ని. భారత్ సిరీస్ కు చెందిన ప్రత్యేక గుర్తింపు. నేను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారినా నన్ను మార్చాల్సిన అవసరం లేదు. నేను ఎరుపు రంగు ప్లేట్ ని. నేను కేవలం భారత రాష్ట్రపతి లేదా గవర్నర్ల వాహనాల గౌరవాన్ని పెంచుతాను. నేను అందరికంటే అత్యంత శక్తివంతమైన దాన్ని. మేము చిన్న ప్లేట్లు కాదు, గుర్తింపు. మమ్మల్ని చూసేసరికి వాహనం ఎవరిది, ఏ మోడల్ దో తెలుసుకోవచ్చు. రూల్స్ ను గౌరవించండి, సేఫ్ గా డ్రైవ్ చేయండి. మీ ప్లేట్ రంగు ఏది కామెంట్ లో చెప్పండి. ఒక్కొక్కడు పందుల్లో తినడం మాత్రమే గానీ ఏ ఒక్క నా కొడుకు పని చేయడు. మావా, ఈరోజు చేపల పులుసు చేయి మావా. నీ ఉట్టకాయల పులుసు పెడతారా? దెంగి తిను.